కాలం మారుతోంది. కాలానికి తగ్గట్టుగా నేతల కాస్ట్యూమ్స్ సైతం మారుతున్నాయి. ఆ తరం సంప్రదాయం ఖాదీ డ్రెస్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది. కానీ ఈ తరం లీడర్స్ అదిరేటి డ్రెస్లతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. తరాలు మారుతున్నాయి. జనాల్ని అట్రాక్ట్ చేసే పొలిటికల్ లీడర్ల డ్రెస్సింగ్ అదుర్స్ అనిపిస్తోంది. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని టోపీ చూస్తే చాలు చాచా నెహ్రూ అని నేటి బాలలు కూడా టక్కున చెప్పేస్తారు. ఇక ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రెడిషనల్ డ్రెస్ కు ఇప్పటికీ ఎదురేలేదు. పంచకట్టు, ఫుల్ షర్టు, భుజంపై కండువా. మాజీ ప్రధాని పివి నరసింహారావు డ్రెస్సింగ్ కూడా ఇంచుమించు అలాంటిదే. అప్పుడప్పుడు సూట్లో కనిపించినా ఖాదీ దుస్తుల్లో టీవీగా కనిపించేవారు. రాను రాను లీడర్ల డ్రెస్సింగ్ లో ఫ్యాషన్ ట్రెండ్ జోరందుకుంది. ప్రధాని మోదీ కాస్ట్యూమ్స్ మరో లెవెల్. మార్నింగ్ వాక్ వెళ్లినట్టుగా సభలకు, సమావేశాలకు క్యాజువల్ డ్రెస్ తో వెళ్లడం నయా ట్రెండ్. సంప్రదాయ వైట్ అండ్ వైట్ ఖాదీ కన్నా ఇప్పుడు నేతల డ్రెస్సింగ్ లో ఫ్యాషన్ ట్రెండే ఎక్కువగా కనిపిస్తుంది. కంఫర్ట్ కు కంఫర్ట్, చూడడానికి రిచ్ లుక్, డ్రెస్సింగ్ తో కూడా జనాల్ని అట్రాక్ట్ చేయడం పొలిటికల్ ఫార్ములాగా మారింది. ముఖ్యంగా యంగ్ లీడర్స్ సినీ హీరోలకు ధీటుగా కాస్ట్యూమ్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. పంచెలో కుర్తా, పైజామా మచ్చుకైనా కనిపించడం లేదు. రాజకీయాల్లో యువ రక్తంతో పాటు డ్రెస్సింగ్ విధానం కూడా మారుతోంది. అందుకు నిదర్శనమే తమిళనాడు సీఎం విజయ్ డ్రెస్సింగ్. వైట్ అండ్ వైట్ డ్రెస్ తప్ప సూటేసిన సీఎం ను చూడడం ఇదే ఫస్ట్ అని తమిళులు ఒక్కింత ఆశ్చర్యపోయారు. తమిళనాట రాజకీయం అంటే కేవలం భాషాభిమానమే కాదు, డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెల్ల పంచె, తెల్ల చొక్కాలో తళతళలాడిపోతుంటారు అక్కడి నాయకులు. సర్పంచ్ నుంచి సీఎం దాకా అందరిది అదే స్టైల్. గతంలో కరుణానిధి, ఎంజీఆర్, ఆ తర్వాత పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ఇటీవల స్టాలిన్ అందరూ అదే లుక్ లో కనిపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనూ వాళ్లంతా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ ఈ ట్రెండ్ ను బ్రేక్ చేశారు సీఎం సి జోసెఫ్ విజయ్. ప్రమాణ స్వీకారంలో సూటు బూటుతో సీఈఓలా కనిపించారు. సూటులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై రచ్చ ఎలా ఉన్నా రాజకీయాలతో పాటు లీడర్ల డ్రెస్సింగ్ ట్రెండ్ మారుతుంది. సంథింగ్ స్పెషల్ గా అందరినీ అట్రాక్ట్ చేయడం అనేది నెక్స్ట్. ఎవరేమనుకున్నా కంఫర్ట్ ఫస్ట్. స్పీచ్లతో అదురు కొట్టడమే కాదు, అదిరేటి డ్రెస్సులేయడం కూడా ఇంపార్టెంటే. పాలిటిక్స్ అన్నాక కోసింత ఫ్యాషన్, పోషణ ఉండాలి మరి.